హలో 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 అందరికీ నమస్కారం. హలో 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 అన్నప్పుడే మీకు అర్థం కావాలా? ఒకడొకడు అమెరికాలో దాంకొని ఎంతో పెద్ద పోటుగాడు లెక్క, నేనే పెద్ద పెద్ద రెడ్డిని, నన్ను మించిన రెడ్డి లేరు అనే చందంగా అమెరికాలో దాంకొని పవన్ కళ్యాణ్ని వాడు వీడు వాడి స్టైల్ ఏంది, వాడు ముగ్గురు బిడ్డలేంది, ముగ్గురు పెళ్ళాలేంది, ఇంకోటి ఏంది. ఈ నా కొడుక్కి ఇండియా వచ్చే ధైర్యం లేదు. ఇక్కడ ఏమైనా నెట్వర్క్ ఉందా అంటే అది లేదు. అసలు వాడి సంగతి ఏంది, వాడి వ్యవహారం ఏంది అని తెలుసుకుంటే వాడు చిత్తూరు జిల్లా నుంచి వలస వచ్చిన నెల్లూరుకి వలస వచ్చిన వ్యక్తి. వాళ్ళ అమ్మ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ ఇక్కడ వేరే రెడ్డి గారితో ఉండడం వల్ల, పెద్దగా వాడిని పట్టించుకోకపోవడం వల్ల వాడు ఆ పిల్లకాయలతో ఈ పిల్లకాయలతో చిన్నప్పుడే కొంత దారి తప్పి ఏదో హోమోసెక్షన్ విన్నాను, నాకు తెలియదు, వేరే ఎవరో చెప్తే విన్నాను. మరి హాస్టళ్ళల్లో కూడా పిల్లల్ని పాడు చేస్తుంటే వాడిని హాస్టల్లో కూడా చేర్చుకోకుండా తరివేయడం వల్ల కొంత ఇబ్బంది ఎదుర్కొన్నాడని కూడా విన్నాను. అంటే చిన్నప్పటి నుంచి వాడు ఈ సంఘానికి మంచి చేయాలనే దృక్పథమే లేకుండా పెరగడం వల్ల, లేదు ఏదో ఒక దీంట్లో ఉండడం వల్ల, వాడిని సంఘం దూరంగా పెట్టడం వల్ల వాడు సంఘం మీద ఒక వ్యతిరేక భావాన్ని ఏర్పాటు చేసుకొని, ఏదో చదువు అబ్బింది, వాడు ఏదో కుక్కల డాక్టర్ అయ్యాడంట, వాడిని తీసుకొని పోయి ఈ విధంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు రాజకీయాలు మాట్లాడిస్తున్నారు. సరే ఫైన్. ఆ శ్రీరెడ్డి మొన్నటిదాకా వాగింది ఒరే అనింది, తురే అనింది, అడ్రస్ లేదు. ఈరోజు ఈ పంచ్ ప్రభాకర్ అనేవాడు అమెరికాలో చేరి ఇష్ట ప్రకారం మాట్లాడుతున్నాడు. ఒక లేడీ జర్నలిస్ట్ని కూడా అమ్మనాబుద్ధులు తిట్టాడు, అసహ్యంగా తిట్టాడు. అది నువ్వు ఆడదానివా, లేకపోతే మొగోడువా, లేకపోతే ఇంకేమన్నానా అని పాపము విశ్లేషించే ఒక లేడీ జర్నలిస్ట్ని కూడా ఇష్టారీతం తిట్టాడు. వాడికి కోర్టులు అంటే భయం లేదు, చట్టం అంటే భయం లేదు, ఇండియా అంటే భయం లేదు, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ అంటే అస్సలు భయం లేదు. అటువంటి వాడు స్టేట్మెంట్ ఇస్తాడు, నేను మారువేషంలో వచ్చిపోతాను ఇండియాకి, ఏం పీకుతారో పీక్కోండి. మొన్న కూడా 99 డిబేట్లో కూర్చొని ఏం పీకుతారు, వాడి భాష ఏంది, వాడి తీరేంది, ప్రతి ఒక్కరికి బరువు, భయము, బాధ్యత ఉండాలి. ప్రతి ఒక్కరికి భయము, బాధ్యత నేర్పించే రెస్పాన్సిబిలిటీ ఈ గవర్నమెంట్ తీసుకోవాలి. ఖచ్చితంగా ఇష్టారీతిన నోటికి ఎంత వస్తే అంత మాట్లాడే ప్రతి ఒక్కరికి బాధ్యత నేర్పించండి. ఇది కరెక్ట్ కాదు. లాస్ట్ 5 సంవత్సరాలు ఇష్టారీతిన వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారు. ఇంకా చాలు. ఆంధ్రప్రదేశ్కి మంచి పేరుంది ప్రపంచవ్యాప్తంగా, దాన్ని కొనసాగించే ఏర్పాట్లు చేయండి. ఈ అభివృద్ధిని ప్రతి ఒక్కరు కొనియాడుతున్నారు. ఇది వీళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళ తీరు వాళ్ళలోనే ఉంది. ఒకళ్ళిద్దరు ప్రేలాపనలు చేస్తున్నారు. వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. వాడు అమెరికాలో ఉన్న, ఆఫ్రికాలో ఉన్న, చివరాఖరికి చంద్రమండలంలో ఉన్న వాడిని లాక్కొని వచ్చి ఇక్కడ చట్టం ఏందో వాడికి చుట్టంగా చేసి చూపించండి. అదే మనం చేయాల్సిన వ్యవహారం. అప్పుడే అందరూ కూడా కంట్రోల్లో ఉంటారు. జై జనసేన, జై హింద్.